16th ప్రాబ్లం ఎక్సర్సైజ్ 3C చూద్దాం. ప్రాబ్లం ఏంటి? ప్రూవ్ దట్ tan 4x ఈజ్ ఈక్వల్ టు 4 tan x ఇంటూ 1 మైనస్ tan square x divided by 1 minus 6 tan square x plus tan power 4x. ఇది చూపించాల్సింది. సొల్యూషన్ LHS పార్ట్ తీసుకుందాం. LHS పార్ట్ అంటే tan 4x, ఇది LHS పార్ట్. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నమాట. దీన్ని ఎలా రాయొచ్చు? tan 2 ఇంటూ 2x కింద రాయొచ్చు. ఎందుకు ఇలా రాసాం? మనకి tan 2xకి ఫార్ములా తెలుసు కాబట్టి. tan 2xకి ఫార్ములా ఏంటి? ఇక్కడ రాసుకుందాం, అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. tan 2xకి ఫార్ములా 2 tan x డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ x. tan 2x, దీని x అనుకున్నాను అనుకో, tan 2x ఫార్ములా ప్రకారం ఉంది, అంటే x ప్లస్లో 2x ఉంది. సో ఇక్కడ ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. 2 tan x, 2 ఇంటూ tan x అంటే 2x డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ x అంటే tan స్క్వేర్ x అంటే 2x. దీన్ని ఎలా రాయొచ్చు? 2 tan 2x డివైడెడ్ బై 1 మైనస్ tan 2x హోల్ స్క్వేర్. tan స్క్వేర్ 2x అన్న tan 2x హోల్ స్క్వేర్ అన్న ఒకటే కదా. ఇక్కడ మళ్ళీ tan 2x వచ్చింది. సో ఇక డైరెక్ట్గా tan 2x ఫార్ములా మనం ఇప్పుడు రాసుకున్నదే 2 tan x డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ x అని. దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. 2 tan 2x ఫార్ములా 2 tan x డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ x. ఇది పైనుండే tan 2x ఫార్ములా, అంటే న్యూమరేటర్లో tan 2x ఫార్ములా డివైడెడ్ బై 1 మైనస్ డినామినేటర్లో tan 2x ఉంది, 2 tan x డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. సింప్లిఫై చేద్దాం. ఏముంది? 2 ఇంటూ 2 4, 4 tan x డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ x. న్యూమరేటర్లో డివైడెడ్ బై ఇలా క్రాస్గా వేసుకున్నాను, అది తెలియడం కోసం, కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం. డినామినేటర్లో 1 మైనస్ హోల్ స్క్వేర్ కాబట్టి 4 tan స్క్వేర్ x డివైడెడ్ బై, ఎందుకు 2 స్క్వేర్ చేస్తే 4, tan స్క్వేర్ చేస్తే tan స్క్వేర్ x. ఇక్కడ 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ ఉంది కదా, 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ అలాగే వేసేద్దాం. హోల్ స్క్వేర్. డినామినేటర్లో ఉండేదాన్ని మనం ఎల్సిఎం చేద్దాం, అంటే ఇంకా సింప్లిఫై చేద్దాం. 4 tan x
డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో ఉండే ఫ్రాక్షను, డినామినేటర్లో ఉండే ఫ్రాక్షను ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? రెసిప్రోకల్ అవుతుందని చెప్పుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? 4 tan ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది? డినామినేటర్లో ఉండే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ న్యూమరేటర్లోకి వెళ్తుంది. అంటే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ 2 ఉన్నాయని డివైడెడ్ బై న్యూమరేటర్లో ఉండే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఇక్కడ డినామినేటర్ అవుతుంది. పైన 2 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఉన్నాయి, కింద ఒక 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇది ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఇంటూ tan ఎక్స్ ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే tan పవర్ 4x మైనస్ ఇక్కడ 4 tan స్క్వేర్ ఎక్స్ ఉంది, 4 tan స్క్వేర్ ఎక్స్. ఇంకా సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో మనం ఏం మార్చక్కర్లేదు. ఎందుకు? మన ప్రాబ్లంలో 4 tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ 6 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan పవర్ 4x అని చూపించమన్నారు. న్యూమరేటర్లో వచ్చేసింది, మనకి డినామినేటర్లో ఇంకా రావాలి. సో న్యూమరేటర్లో మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం ఏమి లేదు. 4 tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ అంటే 6 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan పవర్ 4x ఇప్పుడే చెప్పుకున్నాం. సో RHS వచ్చేసింది. మనకి కావలసింది ఫార్ములా గుర్తుండి అది ఎక్కడ ఎలా అప్లై చేయాలో తెలిస్తే ఈజీగా చేయొచ్చు. అది ఎటువంటి ప్రాబ్లం అయినా సరే. మీకు ఒకవేళ రాని పక్షంలో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే మీరు అడిగిన క్వశ్చన్కి వీడియో రూపంలో నేను మీకు సమాధానం ఇస్తాను. అందువల్ల ఎవరు అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ ఫాలో అవుతూ ట్రిక్స్ని తెలుసుకుంటూ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు మన కొత్త వీడియోలు అందుబాటులో ఉంటాయి. Please do subscribe, share, like and click on bell icon.